దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల సమయమైన శుభములు కలుగును గాక. ఈ దినం దేవుడు వాగ్దానమును మనం చూద్దాం. అది 71వ కీర్తన 5వ లేఖనాన్ని మనం చదువుకుందాం. అట్టి వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవిద్దాం. నా ప్రభువా, దేవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. మరి దావీదు గారు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో, తన లేఖనం ద్వారా మనకు ఎలా వినిపించుతున్నాడో, ఆ మాట మన నోట మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేస్తాం. నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి కూడా నా ఆశ్రయ దుర్గము నీవే ప్రభు అని మనము కూడా ఈ దినం నుండి గళమెత్తి మరి దేవుడిని అడిగిన ఎడల ఖచ్చితంగా ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. మనము కూడా ఆయన విషయంలో దేవుని యొక్క గొప్ప గణనామమునకు మరి నిరీక్షణ కలిగి ఆయన కొరకు జీవించే వారిలో మనము కూడా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన బాల్యము నుండి కూడా ఆయనే ఆశ్రయ దుర్గము, వేరొకరు కాదు, ఈ లోకము కాదు అని మనము ఖచ్చితంగా గ్రహించగలిగిన నాడు మన జీవితములు ప్రభువు కొరకు నిరీక్షిస్తాయి. మన బ్రతుకులు ప్రభు కొరకు నిరీక్షిస్తాయి. మన ప్రాణము కూడా ప్రభు కొరకు నిరీక్షిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలా ఉన్నామా? ఉందామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు నామములో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ఈ నూతన దినమున మా అందరి హృదయములలో ఫలింపచేసి ప్రభా 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా మా హృదయములలో ఈ వాక్యమును ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి, సమస్తమునైనటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె